హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ రిలీజ్ అయిన లా పల్మా 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ జానర్. ఎవరైతే డిజాస్టర్ డ్రామాస్ ని ఇష్టపడతారో ఖచ్చితంగా దిస్ వెబ్ సిరీస్ ఈస్ ఫర్ యూ. సో ఆన్ పాజిటివ్ సైడ్ చూసుకుంటే ఈ సిరీస్ లో వాల్కనిక్ ఎరప్షన్ సీన్స్ కానివ్వండి అండ్ దాని వెనకాల ఉన్న టెక్నికల్ రీజన్స్ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తారు మనకి. కాకపోతే వీక్ సైడ్ చూసుకుంటే ఇది ఎక్కువ డామినేటింగ్ గా ఉంది ఈ సిరీస్ లో. లైక్ ఆ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉంటుందో నా క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ చాలా వరకు నాకైతే నచ్చలేదు. ఎగ్జాంపుల్, సునామీ నుండి ఎస్కేప్ అయ్యే ఒక సిచ్యువేషన్ లో బోట్ దగ్గర ఒక క్యారెక్టర్ని అయితే చంపాల్సి వస్తుంది, కానీ అక్కడ చంపాల్సిన అవసరం లేదు ఫర్ నో రీజన్. అండ్ ఐ ఫీల్ ఆ క్యారెక్టర్కి ఇంకా ఎండింగ్ వరకు అయితే జస్టిస్ చేయలేదు అనిపించింది. సో ఇలా ఉన్న 4 ఎపిసోడ్స్ లో 60% ఇలా డెప్త్ లేకుండా ప్రతి క్యారెక్టర్ కి ల్యాక్ ఆఫ్ రైటింగ్ అని చెప్పొచ్చు. పూర్తిగా ఒక మెలో డ్రామా మీదనే నడుస్తూ ఉంటుంది. సో దీనివల్ల కొద్దిగా బోరింగ్ అనిపించిన స్టిల్ రెస్ట్ ఆఫ్ ద టెక్నికల్ వైజ్ చూసుకుంటే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో స్టోరీ లైన్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. క్రిస్మస్ సీజన్ కి ఫేమస్ అయిన కెనరీ ఐలాండ్స్ లో వెకేషన్ చేసుకోవడానికి నార్వేన్ ఫ్యామిలీ అయితే వస్తుందన్నమాట. అండ్ ప్యారల్ గా ఐలాండ్స్ లో జరిగే యాక్టివిటీస్ ని సైంటిస్ట్ వాల్కనిక్ ఎరప్షన్స్ పాసిబిలిటీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక సునామీ వస్తుందని చెప్పి ప్రెడిక్ట్ అయితే చేస్తారు. సో ఆ ఫ్యామిలీని దీన్ని ఎలా ఫేస్ చేస్తుంది లాస్ట్ ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ వచ్చేసి ముందుగా నేను చెప్పినట్టు డిజాస్టర్ డ్రామాస్ ని ఇష్టపడే వాళ్ళకి మంచి టైం పాస్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా వెబ్ సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.